హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ వీడియో అండి. ఏంటి అంటే మనకి కన్వర్జెంట్ డైవర్జెంట్ మోడల్ నాజిల్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డ్రై సాచురేటెడ్ స్టీమ్ ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 8.2 bars absolute enters a convergent divergent nozzle and leaves it a pressure of 1.4 absolute pressure. If the flow is frictionless, adiabatic and the corresponding index is 1.135, if the mass flow rate is 0.65 kg per second, determine the throat and exit diameter. So ikkada maniki కన్వర్జెంట్ డైవర్జెంట్ మోడల్ అలాగే మనకి థ్రోట్ అలాగే ఎగ్జిట్ డయామీటర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు అడిగిన దాని ప్రకారమే నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సూపర్ థ్యాంక్స్ అన్న ఆప్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. సో మనం ఫస్ట్ ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలండి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో లెంతీగా ఉంటుంది అండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఇనీషియల్ ప్రెజర్. సో ఇనీషియల్ ప్రెజర్ అనేది ఎంత ఇచ్చాడు మనకి, P1 = 8.2 bar అన్నది ఇచ్చాడు. అలాగే బ్యాక్ ప్రెజర్, సో బ్యాక్ ప్రెజర్ P2 అన్నది ఎంత ఇచ్చాడండి, 1.4 bar. ఓకేనండి. ఎందుకంటే ఇది మనకి ఎలా ఉంటుంది, మనకి ఇలా కదా ఉంటుంది కన్వర్జెంట్ డైవర్జెంట్ మోడల్. సో ఇక్కడ 1 2 3 కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎంట్రీ అన్నది అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి త్రోటు, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎగ్జిట్ అన్నది అవుతుంది. అంటే మనకి ఇనీషియల్ ప్రెజర్, బ్యాక్ ప్రెజరు, అలాగే ఇంకో ప్రెజర్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రెజర్ కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే P2/P1 = 2/n+1 పవర్ ఆఫ్ n/n-1. ఇక్కడ n అంటే ఏంటి అంటే ఇక్కడ కరస్పాండింగ్ ఇండెక్స్ అని ఇచ్చాడు కదండి. సో ఇండెక్స్ అనేది ఇచ్చాడు కదా. సో ఆ ఇండెక్సే n అవుతుంది అనమాట. అది ఎంత ఇచ్చాడు, 1.135 అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి P2 ఓకే, P2/P1 = 2/1.135 + 1 పవర్ ఆఫ్ 1.135/1.135 - 1. సో ఇప్పుడు ఇదంతా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. divided by bracket open 1.135 + 1 bracket close. ఓకే, పవర్ అంటే క్యాప్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 1.135 డివైడెడ్ బై 0.135. సో మనకి ఎంత వచ్చిందండి, 0.577 అన్నది వచ్చింది. 0.577. సో ఇక్కడ ఏమిటి రేషియో, P2/P1. మనకి ఏంటి కావాలి, P2 అన్నది కావాలి. సో P2 = ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుందండి, మల్టిప్లై అవుతుంది. సో 0.577, P1 ఎంత వచ్చిందండి, 8.2. టోటల్ ఇంటూ 8.2 అన్నది చేస్తున్నాను. ఎంత వచ్చిందండి మనకి 4.7. నేను టోటల్ వాల్యూ అన్నది తీసేసుకుంటున్నానండి, 4.73492928. సో ఇంత దాన్ని నేను ఏం చేసుకుంటున్నానంటే 4.74 బార్ కింద నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం స్టీమ్ టేబుల్స్ నుంచి వాల్యూస్ అన్నవి తీసుకోవాలి. ఓకేనా. స్టీమ్ టేబుల్స్ నుంచి మనం ఇక్కడ ప్రెజర్ మనకి ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయి, 8.2
4.74, నెక్స్ట్ 1.4. ఇలా 3 ప్రెజర్స్ ఉన్నాయి. 3 ప్రెజర్స్ దగ్గర నేను వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాను. టోటల్ ఏటెడ్ కావాలన్నది నేను రాసుకుంటున్నానండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం ప్రెజర్ టేబుల్ అనేది ఓపెన్ చేయాలి. ప్రెజర్ టేబుల్ ఫస్ట్ది 8.2, 8.2 దగ్గర వాల్యూస్ అన్నవి మనకి ఏంటి కావాలి? ఓన్లీ మనకి వీజీ అన్నది కావాలి. ఓకే, 8.2 వీజీ 0.23469, 0.23469. ఓకే, అలాగే హెచ్జీ ఎంతండి? 2768.5, హెచ్జీ 2768.5. అలాగే ఎస్జీ 6.651. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే 4.74 అంటే మనకి 4.7 దగ్గర తీసుకోవాలండి. ఓకేనా? 4.74 దగ్గర మనకి టెంపరేచర్ అన్నది ఎంత వచ్చింది? మనకి 149.5. ఓకే, నెక్స్ట్ మనకి వీజీ 0.39714. నెక్స్ట్ హెచ్ఎఫ్ 630.1. నెక్స్ట్ హెచ్ఎఫ్జీ 2114.7. నెక్స్ట్ హెచ్జీ 2744.8. అలాగే ఎస్ఎఫ్ 1.837. ఓకే, నెక్స్ట్ 1.4 నేను ఆల్రెడీ ఎందుకంటే ఎలా చూడాలో చెప్పాను కాబట్టి మీరు స్టీమ్ టేబుల్స్ని చూసి వాల్యూస్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ 1.4 దగ్గర నాకు టెంపరేచర్ ఎంత ఉందంటే 1.9.3. నెక్స్ట్ వీజీ 1.2363. నెక్స్ట్ హెచ్ఎఫ్ 458.4. నెక్స్ట్ 2231.9. నెక్స్ట్ ఇది అవసరం లేదు, 1.411. ఓకే, ఇలా మనం వాల్యూస్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ వాల్యూస్ అనేవి తీసుకున్న తర్వాత మనం S1 = S2 అన్నది చేయాలి. ఏం చేయాలండి? S1 = S2 అంటే S1 S2 అంటే మనకి ఇక్కడ ఏం తీసుకోవాలి? ప్రెజర్ 1 2 దగ్గరే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో SG1 = SG2 ప్లస్ X2 HFG2 బై TG2. సో ఇది మనకి SG1 ఎంత వచ్చిందండి? మనకి 6.651 = SG2 1.8402 ప్లస్ ఇక్కడ నుంచి మనం X2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 2113.7 డివైడెడ్ బై మనకి TG ఎంత వచ్చింది? 149.5 కదా వచ్చింది మనకి. 149.5 ప్లస్ 273 మనకి ఎంత వచ్చింది? 422.5 అన్నది వచ్చింది. సో దీని నుంచి మనం వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? X2 లాస్ట్ ప్రాబ్లంలో చేసుకున్నాం కదా. 6.651 మైనస్ 1.8402 ఇంటూ 4
222.5 divided by 2113.7. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 6.651 minus 1.8402 bracket close into 422.5 bracket పెట్టలేదా? ఓకే, 6.651 minus 1.8402 bracket close 422.5 divided by 2113.7 ఎంత వచ్చిందండి మనకి? 0.96 అన్నది వచ్చింది. ఇదిగోండి చూస్తే మనకి x2 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 0.96 అన్నది వచ్చింది. ఓకే, దీని నుంచి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలండి? x2 వస్తుంది కాబట్టి h2 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. h2 ఈక్వల్ టు hf2 ప్లస్ x2 అండ్ hfg2. సో hf2 అంటే మనకి ఎంత వచ్చింది? 6. మనం వాల్యూ తీసుకోవాలి ఇక్కడ 630.1 630.1 ప్లస్ x2 అంటే ఎంత వచ్చింది? 0.96 అండ్ hfg2 2114.7 2114.7. ఇక్కడ నాకు టెక్స్ట్ బుక్లో ఏంటంటే 3 ఇచ్చాడు, బట్ నాకు స్టీమ్ టేబుల్లో 7 అన్నది 4.7 అనేది ఇచ్చాడు అనమాట. అంటే వాల్యూ అక్కడ అలా ఉంది. ఇది నేను యూజ్ చేస్తున్నది పాతది కదా, సో అప్డేట్లో ఏమైనా చిన్న పాయింట్లో చేంజ్ ఉందేమో. 630.1 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.96 బ్రాకెట్ ఓపెన్ 211.4.7. సో చేస్తే నాకు 2660.02 అన్నది వచ్చింది. 260.212 కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఇలా మనకి H2 అనేది వచ్చింది. ఇప్పుడు మనం V2 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ అన్నది, వెలాసిటీ అట్ థ్రోట్ ఏంటండి? వెలాసిటీ అట్ థ్రోట్ ఫైండ్ అవుట్ చేయాలి. V2 ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏంటండి? ఫార్ములా 2000 H1 మైనస్ H2. సో రూట్ ఓవర్ 2000 H1 ఎంత వచ్చిందండి మనకి? H1 27 ఇక్కడ వచ్చింది కదా, 2768.5 మైనస్ H2 ఎంత వచ్చింది మనకి? 2660.212. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2000 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 2768.5 మైనస్ 2660.212 రూట్ ఓవర్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 465. V2 ఎంత వచ్చింది? 465.377 మీటర్ పర్ సెకండ్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం థ్రోట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, సో మనకి థ్రోట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఫార్ములా ఏంటంటే M ఈక్వల్ టు A2V2 బై X2 VG2. ఫార్ములా ఏంటండి? A2V2 బై X2 VG2. మనకి M అన్నది ఎంత ఇచ్చాడు? 0.65 అన్నది ఇచ్చేసాడు, డేటాలోనే ఇచ్చేసాడు మనకి 0.65. సో A2 అన్నది A2 నుంచే మనం ఫైండ్ అవుట్ చేయాలి. A2 ఫైండ్ అవుట్ చేస్తేనే మనకి డయామీటర్ అనేది వస్తుంది. సో వెలాసిటీ మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 465.377 డివైడెడ్ బై X2 ఎంత వచ్చింది మనకి? 0.96. నెక్స్ట్ VG2 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. VG2 అంటే మనకి 0. ఇది VG2 అంటే ప్రెజర్ 2 దగ్గర మనకి VG2 ఎంత వచ్చింది? 0.39714. ఇక్కడ నుంచి మనం
క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 0.65 into 0.96 into 0.39714 divided by 465,377. That is the A2. A2ని క్యాలిక్యులేట్ చేస్తే ఇలా మనకి క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చిందండి? 5.235 into 10⁻⁻⁻4 అనేది వచ్చింది. ఓకే, మనకి ఏకి ఫార్ములా ఏంటండి? π/4 d² కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? d² అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే d అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? d² కదా, √4 ఇంటూ మనకి ఏరియా ఎంత అయితే వచ్చింది? 5.325 into 10⁻⁻4 divided by π. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 4 divided by π √ ఆన్సర్ ఎంత వచ్చిందండి? మనకి 0.0260 అన్నది వచ్చింది. అంటే 0.0260 మీటర్స్. మనకి దాన్ని ఎంఎంలో చేంజ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 26 mm అన్నది వస్తుంది. ఎక్కడ? 1 to 2 అనమాట డయామీటర్ అన్నది. ఇది D2. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఏంటి డైవర్జెంట్ అవుతున్నప్పుడు కూడా, అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ లాస్ట్లో కూడా మనం డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దానికి కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం? సేమ్ ప్రాసెస్ S1 = S3 చేస్తాం. ఈసారి ఏం చేస్తామండి? S1 = S3. సో S1 అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది ఫార్ములా? సో SG1 = SG3 + X3 HFG3/TG3 అనేది వస్తుంది. సో SG1 అంటే మనకి 6.651. ఇప్పుడు SG3 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1.4 దగ్గర SG3 అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మనకి ఎంత వస్తుంది? 1.411. ఓకే, 1.411 ప్లస్ X3 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. HFG3కి వచ్చేసరికి 2231.9. ఓకే, 2231.9. TG3 ఎంత వచ్చిందండి? మనకి 109.3 కదా. సో 109.3. సో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. 109.3 + 273 యాడ్ చేస్తే మనకి 382.3 వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? X3 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 6.651 - 1.411 into 382.3 divided by 2231.9. సో ఇప్పుడు X3 అన్నది చేయాలి. 6.651 - 1.411 into 382.3 divided by 2231.9. సో చేస్తే నాకు 0.897 అన్నది వచ్చింది. X3 ఎంత వచ్చిందండి? 0.897 అన్నది వచ్చింది. ఓకే, ఇప్పుడు X3 నుంచి మళ్ళీ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? H3 అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. H3 అంటే మళ్ళీ HF3 + X3 HFG3 ఇది. సో HF3 అంటే మనకి ఏమొస్తుంది? HF3 దగ్గర 458.5 ప్లస్ X3 అంటే 0.897 అండ్ HFG3కి వచ్చేసరికి 2231.9. దీని నుంచి మనకి H3 అన్నది వస్తుంది. 458.3 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.897 into bracket open 2231.9 bracket close చేస్తే మనకి 2460.03 అన్నది వచ్చింది. అంటే 2460.3143 kJ/kg అన్నది వచ్చింది. సో V3కి ఫార్ములా ఏంటి అంటే 2000
ఇంటూ H1 మైనస్ H3. సో రూట్ ఓవర్ 2000. H1 ఎంత వచ్చిందండి మనకి? H1 2768.5 కదా, 2768.5 మైనస్ H3 ఎంత వచ్చింది మనకి? 2460.3143 అన్నది వచ్చింది. సో దీని నుంచి మనం ఇప్పుడు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2768.5 మైనస్ 2460.3143 ఓకే ఇంటూ 2000 రూట్ ఓవర్ ఆన్సర్ చేస్తే 785 అన్నది వచ్చిందండి నాకు. 785 0.9 మీటర్ పర్ సెకండ్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటండి? ఎగ్జిట్ డయామీటర్. సో ఎగ్జిట్ డయామీటర్కి ఫార్ములా ఏంటి? M = A3 V3 బై X3 VG3. సో మనకి M అంటే ఎంత ఇచ్చాడు? 0.65 అనేది ఇచ్చాడు. సో A3ఏ ఫైండ్ అవుట్ చేయాలి. V3 అంటే మనకి ఎలాగ ఇచ్చాడు? ఇక్కడ మనకి V3 మనం పైన ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది? 785.09 డివైడెడ్ బై X3 ఎంత వచ్చిందండి మనకి? 0.897 ఇంటూ VG3. VG3 అంటే ఎంత వచ్చింది మనకి? 1.2363. 1.2363 ఓకే. సో దీని నుంచి మనం A3ని ఫైండ్ అవుట్ చేయాలి. 0.65 into 0.897 into 1.2363 divided by 785.09. సో చేస్తే మనకి వాల్యూ వస్తుంది 0.65 బ్రాకెట్ ఓపెన్ 0.897 into 1.2363 divided by 785.09. సో మనకి 9.1814 into 10⁻⁻⁴ అనేది వచ్చింది. సో 83 ఫార్ములా ఏంటండి? π/4 D3 కదా. సో ఇది. సో మనకి D3 కావాలి అంటే రూట్ ఓవర్ ఏమవుతుంది మనకి? 4 into A3 బై π. సో రూట్ ఓవర్ 4 into A3 ఎంత వచ్చింది? 1.8114 into 10⁻⁻⁴ డివైడెడ్ బై π. సో ఆల్రెడీ వచ్చిన ఆన్సర్కి ఇంటూ 4 చేసేస్తున్నాను, డివైడెడ్ బై π చేస్తున్నా. సో రూట్ ఓవర్ ఆన్సర్ చేస్తే నాకు ఎంత వచ్చిందండి? 0.034 మీటర్స్ అనేవి వచ్చాయి. సో మనకి మీటర్స్ని కాస్త అంటే 19 అనుకోండి. ఓకే. సో మీటర్స్ని మన ఎంఎంలోకి చేంజ్ చేస్తే 34.19 mm అన్నది వచ్చింది. ఓకేనండి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ప్రాబ్లమ్ని మనం చేయాలన్నమాట. ఎందుకంటే ఎగ్జిట్ డయామీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి, ఏంటి త్రోటు అలాగే ఎగ్జిట్ డయామీటర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇదొక మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్ అండ్ ఈజీ మోడల్ అనమాట. చాలా సింపుల్గా ఈ వాల్యూస్ చేయడం తెలుసుకోవాలి. ఈ వాల్యూస్ని మనం ఎక్కడెక్కడ చెయ్యాలి అన్నది తెలుసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ మనం లాస్ట్లో రిజల్ట్ అన్నది కంపల్సరీగా రాయాలి అండి. రిజల్ట్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసాము? P2 ఫైండ్ అవుట్ చేసాం. P2 తర్వాత X2 ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత D2 ఫైండ్ అవుట్ చేసాం. V2 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ X3 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ V3 ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ D3 ఫైండ్ అవుట్ చేసాం. సో ఇలాగా మీరు ఇవన్నీ కూడా రిజల్ట్లో రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.